మీరు మాదిగలకే అన్యాయం చేస్తున్నాడు మందాకృష్ణ అనేటువంటి వాడు. ఎందుకంటే మాదిగలకు కూడా నష్టపోతారు వర్గీకరణ వల్ల. వర్గీకరణ ఒక్క అంశమే కాదు, దీనిలో బోల్డ్ అంత ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకోవచ్చు, మళ్ళీ ఇందులో క్రీమీ లేయర్ పెట్టవచ్చు, జిల్లాల వారీగా పెట్టవచ్చు. ఇవన్నీ కూడా రావటం వల్ల ఏమవుతుందంటే కుచించుకుపోతున్నాయి రిజర్వేషన్ పోస్టులు. కాబట్టి వీళ్ళు చాలా నష్టపోతారు మాదిగలు. మీరు గతంలో చేసినటువంటి వర్గీకరణ తప్పుల తడక, దాని నిండా కూడా అన్నీ తప్పులే. తప్పుడు సమాచారంతో, తప్పుడు విధానంతో వర్గీకరణ చేసి అది సుప్రీంకోర్టులో తప్పని కొట్టివేయబడింది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. అసలు వర్గీకరణ చేయడానికే వీలు లేదు, రాజ్యాంగం ఒప్పుకోవటం లేదు. రాజ్యాంగంలో ఏ రకంగానూ అపార్షన్మెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ కోటాని డిస్టర్బ్ చేయడానికి వీలు లేనటువంటి సిస్టమ్ ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు 15% ప్రతి కులానికి హక్కు ఉంది. ఈ 1200 కులాలు ఏదైతే ఉన్నాయో, ఈ 1200 కులాలకి ప్రతి కులానికి కూడా ఆ 15%లో పోటీ పడేటటువంటి అర్హత ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు తగ్గించేసి కులానికి 1%, 2%, 5% అని చెప్పుకుంటా పోతే మరి వాళ్ళు 15%లో ఉన్నటువంటి అర్హతను కోల్పోతున్నారా లేదా?